నల్గొండ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్ల రాసులు తడిసి ముద్దయి మొలకెత్తాయి. నెల రోజుల నుండి తేమ 17% రావటం లేదని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అష్ట కష్టాలు పడుతుంటే అకాల వర్షం నిండా ముంచిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే చావే శరణ్యమని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్వర్ అందిస్తారు. 2 రోజులుగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న మెంతా తుఫాన్ ప్రభావం అయితే రైతులను అతలాకుతలం చేసింది. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే మొలకలెత్తి రైతులైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వందలాది ఎకరాల్లో తీసుకొచ్చినటువంటి ధాన్యం అయితే ఏం చేయాలో అర్థం కాక రైతులైతే లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా తిప్పర్తి PACS కేంద్రంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ధాన్యం రాసులుగా పోసినటువంటి కుప్పలు అయితే అకాల వర్షానికి మొలకెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుస్తున్నాం. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసారు, ఎట్లా ఉంది? 7 ఎకరాలు వరిసేను వేసింది సార్. 7 ఎకరాలు వరిసేను వేసి ఒడ్లు మొత్తం ఎండబెట్టింది సార్. ఎండబెట్టాగానే మొత్తం వర్షం వచ్చి దాన్ని మొలక 17 మేచర్ వచ్చింది సార్. 17 మేచర్ వచ్చి కాంటలు పెడదామని అది అనేసరికి మళ్ళీ వర్షం కమ్మింది సార్. కమ్మి మొత్తం అది మొత్తం తడిసి మొలకలు వచ్చి మొత్తం పంట ఆగమాగమై ఏం లేకుండా అయింది. మా ఒడ్లు 20 మేచర్ చోటైనా పెట్టుకోవాలి సార్. పెట్టుకొని రైతులను ఆదుకొని 20-22కైనా పెట్టుకొని రైతులను ఆదుకుంటేనే కానీ మళ్ళీ ఈ విధంగానే వాన వచ్చిందంటే మేము ఏం చేయలేము. ఆ వ్యవసాయం కూడా చేయలేము. మా పరిస్థితి మందు తాగి ఎంట్రీ తాగి సావడం తప్ప మాకు ఏది దిక్కు ఏం లేదు సార్. మా రైతుకు అకాల వర్షాలు వచ్చిన తర్వాత అధికారులు వచ్చారా? వస్తే ఏమన్నా చెప్పారా? ఇప్పుడు తడిసిన ధాన్యం పరిస్థితి ఏమంటున్నారు? ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు. ఏమైనా మేచర్ చూసేటోళ్ళు వచ్చారు కానీ అధికారులు ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మ్యాచ్ చూసేటోళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఎంత తేమ % ఉండాలంటున్నారు? ఏం చెప్తున్నారు? 17 అంటారు సార్. 17 అనగానే 15 వస్తుంది సార్. ఆ 17 అనగానే మళ్ళీ వచ్చారు రాగానే మళ్ళీ ఎప్పటి లెక్కన అవుతుంది సార్. మళ్ళీ 22-25 అట్లా అవుతుంది సార్. ఎప్పటి లెక్కన మళ్ళీ ఎప్పటి ఆట అవుతుంది. అవి మళ్ళీ ఎండబెట్టి కింద మొత్తం సగం ఖరాబ్ అవుతున్నాయి, తడిసి సగం వస్తున్నాయి. మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ కూల్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఆ కూళ్ళకు దానికి దీనికే సరిపోతుంది. కానీ ఏమన్నా లేదు సార్. ఏడు రైతు మిలిగేది ఏం లేదు సార్. మొత్తం పెద్దమ్మ మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసారు? 15 ఎకరాలు వేసినాం సారు. 15 ఎకరాలతో కౌలు పట్టినాం. 6 లోడ్లు అయినాయి. 6 లోడ్లు అయితే ఒక లోడు మొత్తం మొలకలే వచ్చిపోయింది. 15 రోజులు ఎండ పోసినాం. మళ్ళీ ఆన్ వచ్చింది. కొన్ని మేచర్ వచ్చినాయి కూడా మళ్ళీ చూస్తే మళ్ళీ మేచర్ 20 వచ్చింది. మళ్ళీ ఎండ పోసినా మళ్ళీ ఎండ పోస్తావా మళ్ళీ వాన వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు 4 రోజుల సందే వానే వస్తున్నాయి. అన్ని మొలకలు వెళ్ళి ఇగో తుంగం పచ్చబడ్డట్టు పడ్డాయి ఒడ్లు. మరి మా ఒడ్లు ఎట్లన్నా కొనాలి. 20-23 వచ్చినా కొనాలి ఒడ్లు. మరి ఇంత నష్టపోతే మేము ఏం చేస్తాం? ఇక చచ్చేది ఒకటే ఉంది, మాకేం లేదు. 15 ఎకరాలు కౌలు పట్టినాం. ఎకరానికి 30,000 లెక్క పట్టినాం, 35,000 లెక్క పట్టినాం. మరి మేము ఎట్ట వెళ్ళాలి? మాది ఎట్ట వెళ్ళాలి? మా కష్టం పోతున్నాయి, మాకు అన్ని పోతున్నాయి. ఇంత శాతం చేసి ఏం లేదు సార్. మాకు 25 వచ్చినా మాకు వెళ్ళది పెట్టుకోవాలి. ఎండబోయలేం. 20-30 కూలు అయినా పట్టాలు కొనుక్కొచ్చినాం. ఇప్పుడు 20 రోజుల సంది పట్టాలు కొనుక్కొచ్చి ఆడ పెట్టినాం. ఆ పట్టాల కిరాయి ఎంత? పట్టకు 30 రూపాయలు. ఇప్పుడు 20 పట్టాలు తెచ్చినాం మేము. ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల ఎంత ధాన్యం తడిసింది? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇగో సారు, ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటే మొలకలు వచ్చినాయి కదా. ఇప్పుడు 6 లోడ్లు పోసిన 6 లోడ్లకు 3 లోడ్లు బాగున్నాయి, 2 లోడ్లు ఖరాబ్ మొలకలు వచ్చినాయి. అవి ఎట్లా కావాలి? మేమే నష్టపోవాలి. మాకేగా మేము చచ్చేదే ఉందిగా. ఇక ఏమైనా ఉందా? మాకు 20కి ఎక్కువ వచ్చినా పెట్టుకోవాలి. మేము మమ్మల్ని నష్టం చేయొద్దు, మమ్మల్ని ఆగం చేయొద్దు. అక్కడ చేయాలి సార్. మీరు చెప్పండి అన్న, ఎన్ని ఎకరాలు వేసిరు? ఏమంటారు? మాది 15 ఎకరాలు సార్. మా ఆవిడ నేనే 6 రోజులు పోసినాం. మొత్తం తడిసి ముద్ద అయిపోయింది సార్. ఏం లేదుగా. అది మొన్న చూస్తే 17-18 వచ్చింది. మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ కప్పెట్టినాం. మళ్ళీ 22 వచ్చినాయి. మరి ఎప్పుడు వాళ్ళు వచ్చేటట్లేదు, చూసేటట్లేదు, పెట్టట్లేదు సార్. మేము అధికారులు ఏమన్నా వచ్చిర్రా? ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు. మేచర్ చూస్తే వస్తారు, చూస్తారు. ఇంకోసారి ఎండపోయారు, ఇంకోసారి ఎండపోస్తారేమో. మళ్ళీ ఎవరు కప్పెట్టారు, మళ్ళీ ఆన వస్తుంది, తడిసి ముద్ద. అకాల వర్షాలు వచ్చినప్పుడు మీకు ఈ ఒడ్లు కప్పుకోవడానికి పట్టాలు గట్లా ఇచ్చిర్రా? ఏమి ఇవ్వలేదు సార్. పట్టాలు ఇచ్చిన పాపన ఏమి ఇవ్వలే. మేమే కొనుక్కొచ్చినాం. కిరాయి పట్ట కొనుక్కు తెచ్చినాం. 30 రూపాయలు పట్ట సార్. సో ఇది పరిస్థితి. ఏదైతే మ్యాచర్తో సంబంధం లేకుండా ఏదైతే ధాన్యం రాసులో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మ్యాచర్ 20 ఉన్నా కానీ కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసారు? వేసినాం సార్ 5 ఎకరాల దాకా వేసినాం. కానీ మొత్తం కోసినాం. మొత్తం మొలకలు వచ్చినాయి. ఎండ కొన్ని బాగుండే, కొన్ని ఏం బాగాలేవాయే. మరి రైతు ఎట్ట బాగుపడాలి? మరి కౌలు పడితే మా సొంత భూములు కాదా? మేము గరీబ్ వాళ్ళం అయితే పేదవాళ్ళం. మరి ఉన్నోరే పట్టుకొని చేసుకుంటున్నాం. మరి చేసుకున్నాక మరి ఇట్లా పాడైపోయాట. మరి ఏమి బతికేది ఏంది? మా బతుకు తెరివేంది? గవర్నమెంట్ ఏం చేస్తారు?
మరి ఒక్కొక్క పట్టకు 30 రూపాయలు పెట్టి కిరాయి తెచ్చినాం. మరి ఆ కిరాయి ఎట్ట బుడాలి, మా కష్టం ఎట్ట బుడాలి, ఆ పెట్టుబడి ఎట్ట బుడాలి, మరి ఆ అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి మరి ఏం చేయాలి మేము చెప్పురి ఎట్టెట్టా? మీరు మంచిగానే ఉండరు గద్దె మీద కూర్చొని సుద్దులు చెప్పుకుంటా, మరి మాకేంది, మా భూమి ఏంది, మా కష్టం ఏంది? సో ఇది పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరని చెప్పేసి, ఎవరు కూడా పట్టించుకోలేరని చెప్పేసి, ఏదైతే కౌలు పట్టి చేసినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇటు కూలు వెళ్ళక కౌలు సంబంధించినటువంటి డబ్బులతోటి ఇబ్బందులు పడుతుంటే ఈ అకాల వర్షానికి ఒడ్లు మొత్తం తడిచి అప్పుల పాలయ్యామని చెప్పేసి ఈ మ్యాచ్తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తేనే తప్ప మేము బతికే పరిస్థితి లేదని, లేకుంటే ఏదన్నా ఒకటి వేసుకొని చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే అకాల వర్షానికి తడిచినటువంటి ధాన్యాన్ని ఎలాంటి మ్యాచ్తో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM టీవీ, తిప్పర్తి నుండి.